లెట్స్ గో టు జాషువా 3. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము ఫ్రమ్ 1. మన యాత్రలో, మన జర్నీలో దేవుడు కొన్నిటిని మనకు తోడుగా పెడతాడు. మనల్ని ఎప్పుడు ఆయన విడిచిపెట్టడు, మనల్ని ఎప్పుడు ఆయన త్రోసివేయడు, మనల్ని ఎప్పుడు ఆయన రిజెక్ట్ చేయడు. సో హీ ఆల్వేస్ పుట్స్ హిస్ చిల్డ్రన్ అండ్ ఇంటూ ఎ వండర్ఫుల్ సేఫ్ ఏరియా. ఆయన తన బిడ్డల్ని చక్కగా ఆయన కాపాడతాడు. ఆయన ఒక్క నిమిషం కూడా తన బిడ్డల గురించి ఆలోచించకుండా ఉండడు. హీ ఆల్వేస్ థింక్స్ అబౌట్ హిస్ చిల్డ్రన్, హీ ఆల్వేస్ థింక్స్ అబౌట్ హిస్ పీపుల్. యెహోషువ వేకువన లేచినప్పుడు అతడు ఇజ్రాయేలందరికీ షిత్తీ నుండి బయలుదేరి యోర్దానునకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిది. ఎస్, యు నీడ్ టు అండర్లైన్ దట్. యు నీడ్ టు అండర్లైన్ దట్. హియర్ కమ్స్ మై సర్మన్, హియర్ కమ్స్ మై టాపిక్, హియర్ కమ్స్ మై వర్డ్. దేవుడు ఇజ్రాయేల్ ప్రజల్ని ప్రేమించి వాళ్ళందరికీ ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏంట వాగ్దానం అంటే, మిమ్మల్ని నేను పాలు తేనెలు ప్రవహించు దేశములోకి మిమ్మల్ని నేను తీసుకెళ్తున్నాను. And I'll put you and I'll take you to the promised land which you get milk and honey. పాలు తేనెలు ప్రవహించు దేశానికి మిమ్మల్ని తీసుకెళ్తానన్నాడు. పాలు తేనెలు ప్రవహించు దేశమునకు మిమ్మల్ని తీసుకెళ్తానన్నాడు దేవుడు. సో ఎప్పుడైతే మనకు ఒక టార్గెట్, ఒక డెస్టినేషన్, ఒక విజన్ ఎప్పుడైతే మన జీవితంలో అనుకూలించబడి చేర్చబడుతుందో, తయారు చేయబడుతుందో, నీకు ఇవ్వబడుతుందో, then here comes your journey starts. మనందరి టార్గెట్ ఏంటి? మనందరి గోల్ ఏంటి? మనందరి యొక్క డెస్టినేషన్ ఏంటి? మనమందరం ఎక్కడికి వెళ్ళాలి? మనమందరం ఏమై ఉన్నాం? అసలు మనమందరం ఎక్కడికి జర్నీ చేస్తున్నాం? వేర్ వీఆర్ గోయింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఆఫీస్కే కాదు, ఇంటికే కాదు, చర్చికే కాదు, ఎక్కడికి మనం వెళ్తున్నాం? అసలు మన జర్నీ ఎక్కడికి ఉంది? వేర్ వీఆర్ గోయింగ్ టు ఇన్హెరిట్ ద ప్రామిసెస్. మన యాత్ర, మన జర్నీ ఎక్కడికంటే ఈ ఫిజికల్ వరల్డ్కి సంబంధించింది కాదు. మన యాత్ర, మన జర్నీ ఏంటంటే, దేవుడు మన కొరకు శ్రేష్టమైన వాగ్దానాలని మనమందరము సొంతము చేసుకోవడానికే మన యాత్ర ప్రారంభమైంది. ఆమేన్, హల్లెలూయా. సో ఎప్పుడైతే వాళ్ళ జీవితాలలో 430 సంవత్సరాలు వాళ్ళకు అసలు దర్శనం లేదు, వాగ్దానం లేదు, వాళ్ళ జీవితంలో ఏమీ లేదు. సో వాళ్ళ జీవితం ఆగిపోయింది. ఎప్పుడైతే మోషే వచ్చి దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకి వాగ్దానము చేసింది వాళ్ళకి తెలియపరిచాడో, వాళ్ళ జీవితము ప్రారంభమైంది. సో వాళ్ళందరికీ ఒక విజన్ ఉంది. ఏంటి ఆ విజన్ అంటే, మేము పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి అడుగు పెట్టాలా. దట్స్ ఎ ప్రామిస్. ఒక వాగ్దానాన్ని ఇచ్చి ఆ లక్షల మందిని మోషే నడిపిస్తున్నాడు. సడన్గా మోషే చనిపోయాడు. యెహోషువ మీదకి బాధ్యతలు వచ్చేసాయి. సో ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ మనం గమనిస్తే యెహోషువ ఇజ్రాయేల్ ప్రజలందరితో ఈ రీతిగా చెప్తున్నాడు. షిత్తీ నుండి బయలుదేరి యోర్దానునకు వచ్చి దాన్ని దాటక మునుపు అక్కడ నిలిచిరి. మీరు గమనించండి, మీరు ఉద్యోగానికి పోతున్నా, వ్యాపారానికి పోతున్నా, స్కూల్కి, కాలేజీకి వెళ్తున్నా, మధ్యలో ఎవరో ఒకరు ఆపుతారు మనల్ని. సమ్వన్ విల్ స్టాప్. ఎవరో తెలిసిన వాళ్ళు, శత్రువులు, రకరకాల వాళ్ళు మనల్ని ఆపుతుంటారు. ఈరోజు మనం కూడా మన యాత్రలో ముందుకు వెళ్తుంటే మన ప్రాబ్లమ్స్ మనల్ని ఆపుతాయి. యువర్ ప్రాబ్లమ్ విల్ స్టాప్ యూ ఇన్ యువర్ జర్నీ. యువర్ సిక్నెస్ విల్ స్టాప్ యూ ఇన్ యువర్ జర్నీ. ఒక యోర్దాను లాంటిది నీ ముందుకు వచ్చి నిన్ను ఆపుతుంది. సో నీ జీవితము, నీ యాత్ర ఎక్కడికి అంటే, పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి, లేదా వాగ్దానాన్ని సొంతం చేసుకోవడానికి, నీ వాగ్దానాన్ని నువ్వు తీసుకొని నిలబడ్డానికే అది ఉంటుంది నీ జర్నీ. కానీ నీ జర్నీని ఆపడానికి, నీ యాత్రను ఆపడానికి, నీ యొక్క ప్రాసెస్ని ఆపడానికి అపవాది చాలా రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈరోజు మనం గమనిస్తే అపవాదిగాడు ఎన్నో రకాలుగా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఎందుకంటే మనందరికీ వాగ్దానం ఉంది. ఆమేన్.
మినిస్ట్రీకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. రెండవదిగా మన పర్సనల్ లైఫ్కి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. కుటుంబానికి వాగ్దానం ఇచ్చాడు. మందిరానికి వాగ్దానం ఇచ్చాడు. తర్వాత బిజినెస్లకు వాగ్దానం ఇచ్చాడు. నీ ఫ్యామిలీకి వాగ్దానం ఇచ్చాడు. అన్నిటికీ మనం వాగ్దానాన్ని పొందుకున్నాం. వి రిసీవ్డ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. సో ఎవరి జీవితంలో అయితే వాగ్దానాలు ఉంటాయో, ఎవరి జీవితంలో అయితే ఈ యొక్క వాగ్దానాలని స్థిరపరుస్తారో, ఎవరి జీవితంలో అయితే వాగ్దానాలను సొంతం చేసుకుంటారో, గుర్తుపెట్టుకోండి, వారి జీవితంలో యోర్దాను నదులు ఉంటాయి. దిస్ జార్డన్ విల్ స్టాప్ యూ నాట్ టు ఎంటర్ ఇన్ టు ద ప్రామిస్ ల్యాండ్. ఈ వాగ్దాన భూమిలోకి అడుగు పెట్టకుండా యోర్దాను నిన్ను ఆపచ్చు. దేవుని సన్నిధిలోకి నిన్ను అడుగు పెట్టకుండా యోర్దాను నిన్ను ఆపచ్చు. దేవుడితో మాట్లాడకుండా యోర్దాను నిన్ను ఆపచ్చు. ఆత్మీయ జీవితంలో నువ్వు ముందుకు వెళ్లకుండా యోర్దాను నిన్ను ఆపచ్చు. నీ బలహీనతలు జయించకుండా యోర్దాను నిన్ను ఆపచ్చు. దేవుడి దగ్గరికి రాకుండా యోర్దాను నిన్ను ఆపచ్చు. ఎనీ రివర్ కెన్ స్టాప్ యూ. ఎనీ ప్రాబ్లం కెన్ స్టాప్ యూ. ఏ సమస్య అయినా నిన్ను ఆపడానికి వచ్చింది. నీ ఆత్మీయ జీవితాన్ని, నీ స్పీడును, నీ ప్రార్థన జీవితాన్ని, నీ ఆత్మీయతను, నీ వరాలని, నీ ఫలాలని, నీ జెట్ స్పీడ్ స్పిరిచువల్ లైఫ్లో ఉన్న స్పీడ్ని వాడు ఆపడానికి వస్తాడు. షుడ్ బి వెరీ కేర్ఫుల్. షుడ్ బి వెరీ కేర్ఫుల్. మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. మన ఆత్మీయ జీవితాన్ని వాడు ఆపడానికి వస్తాడు. ఒక యోర్దాను అనే దాన్ని పంపిస్తాడు నీ ముందుకి. సో యెహోషువ కూడా అలాగే ఆగాడు యోర్దాను అడ్డం వచ్చినప్పుడు. చూద్దాం ఏం జరిగిందో. లెట్స్ రీడ్ ఫ్రమ్ 2. 3 దినములైన తరువాత నాయకులు పాలెములో తిరుగుచు జనులకు ఇలాగో ఆజ్ఞాపించిరి, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. చాలమ్మా, ఇక్కడ గమనించండి. ఇక్కడ మనకున్న భయంకరమైన పరీక్ష ఏంటంటే, యోర్దాను చూస్తావా, నిబంధన మందసాన్ని చూస్తావా? అప్పట్లో నిబంధన మందసం ఉంటే దేవుడు ఉన్నట్లే. ఒక సర్మన్ నేను చెప్పాను, ఓబేదేదోము జీవితంలో దావీదు ఆ నిబంధన మందసాన్ని ఓబేదేదోము ఇంట్లో విడిచిపెట్టినప్పుడు ఆ ఓబేదేదోము 3 నెలలు ఆ మందసాన్ని పెట్టుకుంటాడు. సో మందసం అనేది ఇట్స్ లైక్ గాడ్. ఆ నిబంధన మందసం, ఆర్క్ ఆఫ్ ద కావనెంట్, అది ఒక ఎలాంటిదంట, దేవుడు లాంటిదంట. ఇట్స్ లైక్ ఎ గాడ్. ఆ మందసం ఉంటే దేవుడు ఉన్నట్టే. సో ఎప్పుడైతే ఓబేదేదోము ఇంట్లో 3 నెలలు ఆ మందసం ఉంటుందో, ఆ 3 నెలలు ఓబేదేదోము దీవించబడిపోతాడంట. దెన్ ద డేవిడ్ కమ్స్ నోస్ దట్ దిస్ గాయ్ ఇస్ గెటింగ్ బ్లెస్డ్. ఈ వ్యక్తి ఏమవుతున్నాడు, బ్లెస్ అయిపోయాడు అని చెప్పి మళ్ళీ దావీదు నేరుగా వచ్చేసి, అయ్యా ఓబేదేదోము, నీకు దండం పెడతా, ఆ నిబంధన మందసం మాకు ఇచ్చేసేయి, మేము వెళ్ళిపోతామని చెప్పి అతను తీసుకువెళ్ళిపోతాడు మళ్ళీ. సో ఓబేదేదోము జీవితంలో కలిగిన దీవెన మనమందరము చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూడండి, నీ జీవిత యాత్రలో నీకు దేవుడు నిర్ణయించిన గురి, నీకు దేవుడు నిర్ణయించిన గమ్యము, నీకు దేవుడు నిర్ణయించినటువంటి కాలము, నీకు దేవుడు నిర్ణయించిన వాగ్దానము, నీకు దేవుడు నిర్ణయించినటువంటి ఆ సీజన్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని చేరుకోవడానికి దేవుడు నీకు తోడుగుంటాడా? ఆమేన్, హల్లెలూయ. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి తీసుకెళ్తానని చెప్పిన వాడు మనకు తోడు రాడా? వస్తాడు. మీరు పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి మీరు వెళ్ళాలి, కానాను దేశముకి మీరు వెళ్ళాలి అని చెప్పిన వాడు వాళ్ళకి తోడు రాడా? వస్తాడు. ఇక్కడ మన జీవితంలో మనం గమనిస్తే మనకు కూడా చాలా వాగ్దానాలు ఉన్నాయి, మనకు కూడా చాలా ప్రామిసెస్ ఉన్నాయి. మన జీవితంలో కూడా దేవుడు కూడా ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. మనం గమనించాల్సింది ఏంటంటే, ఆ వాగ్దానం ఇచ్చిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆమేన్. హి ఈజ్ విత్ us, హి ఈజ్ ఇన్ us, హి ఈజ్ ఇన్ us. ఆయన మనలో ఉన్నాడు. అది మనం గ్రహించాలి యేసు నామములో. హల్లెలూయా. ఇక్కడ కూడా మనం గమనించండి, వీళ్ళకి పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి వెళ్ళమని చెప్పిన అతను, ఆ దేవుడు వాళ్ళకి ఏమి ఇచ్చాడంట? నిబంధన మందసాన్ని ఇచ్చాడంట. ఆ ఆర్క్ ఆఫ్ ద కావనెంట్ వాళ్ళతో ఉన్నంతసేపు దేవుడు వాళ్ళతో ఉన్నట్టే. ఆమేన్. సో వాళ్ళకి ఒకటి అడ్డం వచ్చింది. దాని పేరు ఏం పేరు? యోర్దాను నది. యోర్దాను నది ఇచ్చినప్పుడు వాళ్ళు నిబంధన మందసము కలిగినప్పటికీ వాళ్ళు ఆగారంట. దే స్టాప్డ్ హ్యావింగ్ జర్నీ. వాళ్ళు ముందుకెళ్ళడం ఆగిపోయారు. ఈరోజు నువ్వు నేను మనమందరము దేవుడున్నా కూడా మన జీవితంలో ముందుకెళ్ళడం ఆగిపోతున్నాం.
ఈరోజు నువ్వు నేను మనమందరము కూడా దేవుడు ఉన్నప్పటికీ, మందసం ఉన్నప్పటికీ మనం ముందుకెళ్ళడమో ఆగిపోతున్నాం. ఎందుకంటే యోర్దాను నదులు మనల్ని ఆపుతున్నాయి. ఈరోజు నువ్వు నేను యోర్దాను చూసి భయపడకూడదు. యోర్దాను గొప్పదే, వాగ్దానం గొప్పదంటే వాగ్దానమే గొప్పదే. ఏమని వాగ్దానం ఇచ్చాడు తెలుసా? ఈ సంవత్సరం దేవుడు మనకు ద ఇయర్ ఆఫ్ అబండెన్స్, సమృద్ధినిచ్చు సంవత్సరముగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగు చేస్తానంటున్నాడు. నీకు వృద్ధియు క్షేమమును కలుగు చేస్తాడంట దేవుడు. హీ విల్ ఇంక్రీజ్ ఆల్ యువర్ థింగ్స్ ఇన్ జీసస్ మైటీ నేమ్. సో మధ్యలో వస్తాయేమో యోర్దాను నదులు ఈ సంవత్సరం. యేసు నామములో మనము గెలువునుగాక. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. మీరు ఉన్న స్థలములో నుండి బయలుదేరి దాని వెనకాల వెళ్ళమంటున్నాడు. మీకును దానికిని దాదాపు 2000 కొల మూరల ఎడముండవలెను. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళునది కాదు, మీరు దానిని గుర్తుపట్టవలెను. గనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదు. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక. ఆమేన్. ఈ మాట కూడా మనం అండర్లైన్ చేసుకుందాం. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయబోతున్నాడు. ఈరోజు నీ ముందు నిలబడిన యోర్దాను నది చీలిపోబోతుంది. ఈరోజు నీ ముందు నిన్ను వాగ్దానానికి చేరుకొనివ్వకుండా చేసే ప్రతి యోర్దాను నది, ఎర్ర సముద్రాలు ఏమవుతాయంట? చీలిపోతాయంట. నీ ముందు దేవుడు గొప్ప కార్యములు, అద్భుత కార్యములు చేయబోతున్నాడని వాక్యం సెలవిస్తుంది. టుడే మై డియర్ సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ గాడ్, యు నీడ్ టు నో. నీకు ప్రామిస్ ఉన్నా భయపడుతున్నావా? నీకు వాగ్దానం ఉన్నా ఇబ్బంది పడుతున్నావా? నీకు వాగ్దానం ఉన్నా కూడా శోధింపబడుతున్నావా? నీకు వాగ్దానం ఉన్నా కూడా నువ్వు ఏడుస్తున్నావా? నీకు వాగ్దానం ఉన్నా కూడా నువ్వు బాధపడుతున్నావా? నీకు వాగ్దానం ఉన్నా కూడా భయపడుతున్నావా? అంటే అది క్రియేట్ చేసేదే యోర్దాను నది. సో నువ్వు గ్రహించాల్సింది ఏంటంటే, యోర్దాను నదికి భయపడతావా? నిబంధన మందస్సానికి భయపడతావా? ఆ నిబంధన మందస్సు నీతో ఉంది. ఆర్క్ ఆఫ్ ది కోవెనెంట్ నీ హృదయంలో ఉంది. దాని పేరు ఏం పేరు తెలుసా? యేసయ్య. జీసస్ క్రైస్ట్ ఈస్ ద ఆర్క్ ఆఫ్ ద కోవెనెంట్ ఇన్ దిస్ న్యూ టెస్టమెంట్. ఈ కొత్త నిబంధనలో యేసు క్రీస్తు ప్రభులు వారే మనకేమై ఉన్నారు? నిబంధన మందస్సమై ఉన్నారు. ఈరోజు నా కుమారుడా, నా కుమార్తె, నీకు నాకు మనందరికీ దేవుడు నిబంధన మందస్సమై ఉన్నాడు. ఆ నిబంధన మందస్సం మనలో ఉంది. ఏ యోర్దానికి మనము భయపడము, ఏ చీకటికి మనము భయపడము. టుడే మై డియర్ సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ గాడ్, ఈరోజు మీరు తెలుసుకోవాలి, నీకు యోర్దాను నది, ఎరికో గోడలు ఎందుకు వస్తాయి తెలుసా? నీకు వాగ్దానం ఉంటేనే వస్తాయి. నీకు అసలు వాగ్దానమే లేదా? దేవుడిని ప్రేమించట్లేదా? దేవుడిని జోలికి రావట్లేదా? నువ్వు దేవుడిని ప్రేమించలేకపోతున్నావా? నీ జీవితంలో ఒక వాగ్దానము లేదా? అయితే గుర్తుపెట్టుకో, నీ జీవితంలో యోర్దాను నది లేదు. నీ జీవితంలో ఎరుకో గోడలు లేవు. నీ జీవితంలో ఎర్ర సముద్రములు లేవు. ఎవరి జీవితంలో ఇవన్నీ ఉంటాయని? ఎవరి జీవితాన్ని అపవాది ఆపుతాడు? ఎవరి జీవితాన్ని, వాగ్దానాన్ని చేరుకోకుండా అపవాది ఆపుతాడంటే, ఎవరి జీవితంలో అయితే వాగ్దానం ఉంటుందో వారి జీవితాలనే అపవాది ఆపడానికి ట్రై చేస్తాడు. చాలామందికి తెలియక, వాగ్దానం ఉన్న వాళ్ళకు కూడా చాలామందికి తెలియక యోర్దానును చూసి భయపడుతుంటారు, ఎరికో గోడలను చూసి భయపడుతుంటారు. చాలామంది వారి జీవితాలను ఆపేసుకున్నారు యోర్దాను నదులను చూసి. నేను అంటాను, యోర్దాను కంటే ఆ నిబంధన మందస్సమే గొప్పది. యోర్దాను కంటే యెహోవా దేవుడే గొప్పవాడు. యోర్దాను కంటే పరిశుద్ధాత్ముడే గొప్పవాడు. యోర్దాను కంటే ఆయన సన్నిధే గొప్పది. ఆమేన్. రేపు యెహోవా మన మధ్యలో గొప్ప కార్యములు చేయబోతున్నాడు. And how this Joshua is prophesying, ఎలా ఈ యెహోషువ ప్రవచించగలుగుతున్నాడంటే, ఆ నిబంధన మందస్సాన్ని అంత గొప్పగా నమ్మాడు. ఎక్కడ నిబంధన మందస్సం ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. దేవుడే దానికి కాపలా, దేవుడే దానికి అన్నీ చూసుకుంటాడంట. Today you are blessed hearing this sermon. ఈరోజు మనమందరము వాగ్దానములు కలిగి ఉన్నామేమో, భయపడుతున్నామేమో, బెదురుతున్నామేమో, కొంచెం నీరసమైపోతున్నామేమో, ఇది జరగదనుకుంటున్నామేమో. కన్నా కుమారుడు, నా కుమార్తె, ఆ నిబంధన మందస్సము ఇదిగో యోర్దాను కంటే గొప్పది. యోర్దాను కంటే గొప్పది. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్యలో అద్భుత కార్యములు చేయుచున్నాడు. మీరు పరిశుద్ధపరచుకొని
జనులకు ఆజ్ఞ ఇచ్చుడి. గెట్ రెడీ టు రిసీవ్ ద మిరకల్. ఎలా పరిశుద్ధపరచుకుంటాం మనం? స్నానం చేసా, కడుక్కోనే? నో, బై బిలీవింగ్ గాడ్. బై బిలీవింగ్ గాడ్ దట్ హీ ఈస్ పర్ఫార్మింగ్ మిరకల్స్ టుమారో. నువ్వు నమ్మితే పరిశుద్ధపరచబడతావు. ఆమేన్. దేవుడు నన్ను కాపాడబోతున్నాడు అని నమ్మితే నువ్వు పరిశుద్ధపరచబడతావు. దేవుడు నన్ను రక్షించబోతున్నాడు అని నువ్వు నమ్మితే నువ్వు పరిశుద్ధపరచబడబోతావు. ఆమేన్. సర్వశక్తిగల దేవుడు మన జీవితంలో ఆయన మాట్లాడుతున్న విధానం ఎలా ఉందో తెలుసా? ఇదిగో గుర్తుపెట్టుకో, నీ ముందు యోర్దాను వస్తుంది. క్రాస్. మోషే దేన్ని క్రాస్ చేశాడు? ఎర్ర సముద్రాన్ని క్రాస్ చేశాడు. యెహోషువ యోర్దాన్ని క్రాస్ చేస్తున్నాడు. ఆమేన్. 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమైనము అత్యధికమైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. వావ్. whereby are given unto us exceedingly great and precious promises, that by these might be partakers of the divine nature, having escaped the corruption that is in the world through the lust. సో ఈ భూమి మీద వీటన్నిటిని మనం తప్పించుకోవడానికి మనకేముండాలంట? వాగ్దానం ఉండాలంట. ఈ కరప్టెడ్ వరల్డ్ లస్ట్ నుంచి మనం తప్పించుకోవాలంటే మనం ఏమై ఉండాలా? వాగ్దానము కలిగి ఉండాలి. ఆమేన్. అబ్రహాము ఎన్ని తప్పులు చేసినా, ఎన్నిసార్లు పడిపోయినా దేవుడు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు. ఏంటి తెలుసా? నిశ్చయముగా నువ్వు జనములకు తండ్రి పోతావని. సో దీస్ ప్రామిసెస్ ఆర్ ఎక్సీడింగ్లీ గ్రేట్ అండ్ ద ప్రెషియస్ ప్రామిసెస్. విలువైన వాగ్దానాలు అంటే అవి. దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట ఒక వాగ్దానమే. సో దీస్ ఆర్ ద ప్రామిసెస్. ఈ అమూల్యమైనవి, ముత్యముల వంటివి, తర్వాత ఈ గుణాతిశయములు కలిగినటువంటి వాగ్దానాలని, ప్రశస్తమైన వాగ్దానాలని నువ్వు పొందుకోకుండా ఉండడానికి అపవాది ఏం చేస్తాడంట? యోర్దానును పంపిస్తాడంట. నీ ముందు యోర్దాను నది నిలబడుతుంది, నీ ముందు యెరికో గోడలు నిలబడతాయి, నీ ముందు ఎర్ర సముద్రము నిలబడుతుంది. మేబీ వాళ్ళకి అది కనబడిందేమో, మనకు కనబడట్లేదు, కానీ ఉంది మన జీవితంలో. వీఆర్ ఫేసింగ్ జార్డన్, వీఆర్ ఫేసింగ్ రెడ్ సీ, వీఆర్ ఫేసింగ్ జెరికో వాల్స్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో, మన ఆధ్యాత్మిక జీవితంలో, స్పిరిచువల్ లైఫ్లో, మన జీవితంలో లైఫ్లో ఏం జరుగుతుంది? యోర్దానులు ఉన్నాయి. మన జర్నీలో యోర్దానులు ఉన్నాయంట. ఈరోజు నా కుమారుడు, నా కుమార్తె, నీవు నేను మనమందరం గ్రహించాలి. ఏంటి తెలుసా? అది నువ్వు యోర్దానును దాటబోతున్నావా? ఆమేన్. రేపు మీ ఎడల, మీ మధ్యలో దేవుడు అద్భుతములను చేయబోతున్నాడు. ఆమేన్. సర్వశక్తిగల దేవుడు మన జీవితంలో ఆయన మనల్ని నింపి ఆశీర్వదించునుగాక. వాక్యాన్ని ఏం చేస్తుండాలా? ధ్యానిస్తూ ఉండాలా. అప్పుడు నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేసి నిన్ను ఆయన ఆశీర్వదిస్తాడు, నిన్ను ఆయన బలపరుస్తాడు, నిన్ను ఆయన దీవిస్తాడు, నిన్ను ఆయన హెచ్చిస్తాడు, నిన్ను ఆయన ఇదిగో నడిపిస్తాడు, గొప్ప కార్యములు చేస్తాడు. ఈరోజు నువ్వు నేను మనమందరము ఆయన వాగ్దానాలను పొందుకొని, ఆయన కృపను పొందుకొని ముందుకి కొనసాగిపోవునుగాక. ఆమేన్. సర్వశక్తిగల దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేంతో తెలుసా? వాగ్దానం. ఆ వాగ్దానం ఏమైంది తెలుసా? ఆత్మరూపంలో ఉంది. నీ జీవితంలోకి ఎందుకు వచ్చింది తెలుసా? అది శరీరకంగా మారడానికి. ఎవ్రీ ప్రామిస్ కేమ్ టు కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్లెష్. అది వాగ్దాన రూపంలో ఉంది. నీ లోపలికి వచ్చినప్పుడు అది మేనిఫెస్ట్ అయ్యి ఫ్లెష్ రూపంలోకి వెళ్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఆ వాగ్దానం నీ సొంతమవుతుంది. ఆమేన్. ఇదిగో ఇయర్ ఆఫ్ అబండెన్స్ అనేది వాక్య రూపంలో ఉంది, ఆత్మ రూపంలో ఉంది. అది నీ లోపలికి వచ్చినప్పుడు అది శరీరము దాలుస్తుంది. ఆమేన్. ఇట్ కమ్ టు ఫ్లెష్, ద వర్డ్ బికమ్ ఫ్లెష్. వాక్యం ఏమైందంట? శరీరధారి అయిందంట. ఈరోజు మన జీవితంలో వాగ్దానాలు కూడా అన్ని శరీరధారి కాబోతున్నాయి. ఆమేన్. ఎవ్రీ వర్డ్ ఈస్ బికమింగ్ ఫ్లెష్ ఇన్ జీసస్ నేమ్. ఎవ్రీ వర్డ్ విల్ బికమ్ ద ఫ్లెష్ ఇన్ జీసస్ నేమ్. ప్రతి వాక్కు యేసు నామములో ఏమవుతుందంట? వాగ్దానము ఏమవుతుందంట? శరీరగ్రీక మారిపోబోతుందంట. ఆమేన్. నీ జీవితంలో వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. ఆయన మాట ఇచ్చి మాట తప్పే నరుడు కాదు, అబద్ధమాడడానికి నరపుత్రుడు కాడు. ఆయన ఈజ్ గాడ్, ఈజ్ గాడ్, ఈజ్ గాడ్. ఎవ్రీ ట్రెజర్ ఈజ్ లైక్ ఏ ప్రామిస్. అందుకనే అమూల్యములైనయు, తర్వాత ముత్యముతో కూడినవంట వాగ్దానాలన్నీ.
ప్రెషస్ ప్రామిసెస్ ఈరోజు మన జీవితంలో ఉన్నాయి. మనం దీవించబడి తీరుతాం, ఆమేన్. మనం ఆశీర్వదించబడి తీరుతాం, ఆమేన్. మనము గెలిచి తీరుతాం, ఆమేన్, యేసు నామములో. హల్లెలూయా. సో గాడ్ విల్ బీ అట్ వర్క్. నీ జీవితంలో ప్రశస్తమైన అమూల్యమైన వాగ్దానాలను దాచిపెడతాడు. వాటిని నీ జీవితంలో స్థిరపరుస్తాడు. వాటిని నీ జీవితంలో బలపరుస్తాడు. అవి నెరవేర్చబడే రీతిగా ఉంటాడు ఆయన, ఆమేన్. ఓన్లీ ఫోకస్ నాట్ ఆన్ జోర్డన్, ఓన్లీ ఆన్ ప్రామిసెస్. నీ కేవలము నీ యొక్క దృష్టి దేని మీద ఉండాలి తెలుసా? యోర్దాను మీద ఉండకూడదు, వాగ్దానాల మీద. అమూల్యమైన వాగ్దానాలు. ఆ వాగ్దానాల మీద నువ్వు ఉన్నప్పుడు నీ జీవితంలో యోర్దాను ఎప్పుడు మాయమైపోయిందో నీకు తెలియదు, ఆమేన్.